ఏమైనా సాధిస్తే నాకు ఒరిగేదేముంటుంది? ఊరికే గొనక్క ఓ 2 నిమిషాలు అలా నుంచోండి. ఉప్మా ఎలా ఉందో రుచి చూసి చెప్తాను. ఏంటి ఎలా ఉంది? ఉంది, పర్వాలేదు. ఒక మాదిరిగా ఉంది. ఒక మాదిరిగానా? అవునమ్మా, ఉన్న మాటే అంటున్నాను. నేను అబద్ధం చెప్పి అయ్యగారిని మోసం చేయలేను. ఎక్కడో ఏదో లోపం ఉన్నట్టుంది. ఏ లోపం లేదు, అదంతా నీ భ్రమ. అయినా నువ్వు చేసే ఉప్మా ఇంతకంటే బాగుంటుందా? అమ్మో, నాకేంటో అయిపోతుంది. కడుపులో తిప్పుతుంది, కళ్ళు బయట కమ్ముతున్నాయి, ఊపిరాటం లేదు. కోరి దేవుడు, నా ప్రాణం నిలిచేలా లేదు. అమ్మో, నాకేదో అయిపోతుంది. మంచినీళ్ళు తీసుకురండి. ఈ ఉప్మాలో ఏదో కలిసిందిరా దేవుడా. అమ్మో, నేనే పాపం ఎరగను. నిజంగా నాకేం తెలీదు. ఈవిడ గారు ఎందుకు ఇలా చేస్తోందో ఏంటో. ఉండండి, ఇప్పుడే మంచినీళ్ళు తీసుకొస్తాను. ఏమైంది? ఇంకేముంది, విషం కలిపి పెట్టినట్టున్నావు. దెబ్బకు ఠాన్ చచ్చింది. ఏం లాభం లేదు, ఊపిరాగిపోయింది. నేనేం చేయలేదు. అసలు ఇదంతా ఎలా జరిగింది? చంపేస్తాను. నా దగ్గర నీ నాటకాలు. నా పేడ వదిలించుకోవడానికి ఉప్మాలో విషం కలిపి పెట్టావు కదా. ముందు మహాలక్ష్మి తింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ పాటికి నా ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఉండేవి. లేదు, నేను అలాంటి పని ఎందుకు చేస్తాను? ఓరి దేవుడు, నన్ను ఎందుకు ఇలా పరీక్షిస్తున్నావు? రోజుకు గండంగా తయారైంది నా బతుకు. నాకు నిజంగా ఏమీ తెలీదు. ఆ ఉప్మాలో నేనేం కలపలేదు. మేమే దొట్టు చేసింది చాలక నా మీద ఒట్టేస్తావా? అవునులే, అలా ఒట్టేసైనా నన్ను పైకి పంపించాలని చూస్తున్నావు కదూ. నాకు అలాంటి ఉద్దేశం ఏదీ లేదు. నేనే పాపం ఎరగను. మనుషుల ప్రాణాలు తీసేంత రాక్షసుని కాను. నా మాటలు నమ్మండి. ఈ వేషాలు నా దగ్గర సాగవు. నీ సంగతి నాకు బాగా తెలుసు. నీ దారికి అడ్డొస్తే నువ్వు ఏమైనా చేస్తావు. ఈ చేత నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. నిజమండి, నేనే పాపం ఎరగను. నన్ను వదిలేయండి. ఏదో బుద్ధి గడ్డి తిని ఇక్కడికి వచ్చాను. మీకు నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే చెప్పేయండి, తిరిగి మా ఊరు వెళ్ళిపోతాను. ఎలా వెళ్ళిపోతావు? ఓ మనిషిని హత్య చేసి దర్జాగా నీ మానాన నువ్వు మీ ఊరు వెళ్ళిపోతావా? అదంత తేలిక అనుకుంటున్నావా? నేనే హత్య చేయలేదు. నన్ను నమ్మండి. ఓ మనిషి చంపేంత ధైర్యం నాకెక్కడిది? ఈ చేత నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. నువ్వు మాటలు చెప్పుడు లొంగావు గనక. నిజం చెప్తున్నాను, నా మాట నమ్మండి. నేనే పాపం ఎరగను. ఆ ఉప్మాలో నేనేం కలపలేదు. కావాలంటే మీ ఎదురుగానే నేను అది తింటాను. నాకేం కాదు, చూడండి. అవతల మనిషి చచ్చిపోతుంటే ఇంకా అబద్ధాలు చెప్పాలని చూస్తావా? నీకెంత ధైర్యం? బెల్ట్ దెబ్బలు తిన్నా నువ్వు ఇంకా దారికి రాలేదే. సరే, పోలీసులకు ఫోన్ కొడతాను, వాళ్లే వచ్చి విషయం తెలుస్తారు.
అవును, అన్యాయంగా మనిషిని చంపేశావుగా. హత్య చేస్తే పోలీసులు రంగంలోకి దిక్కకుండా ఉంటారా? నా కర్మ ఇలా కాలిందేంట్రా దేవుడు. పుట్టి బుద్ధరిగాక పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కాదు కదా, అసలు ఒక్క పోలీస్తో మాట్లాడి కూడా ఎరగను. దానికేం భాగ్యం, ఇక జీవితాంతం వాళ్ళతోనే మాట్లాడుతూ ఉండిపోదు గాని. ఇంత దారుణంగా హత్య చేశావు కాబట్టి నీకెలాగూ ఉరిశిక్ష పడ్డం ఖాయం. జైల్లో ఉన్ననాళ్ళు తోటి కూనీకోర్లతో హాయిగా కబుర్లు చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఓ శుభముహూర్తాన నిన్ను ఉరి తీయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు. నిన్ను దగ్గరుండి ఉరికమ్మం దగ్గరికి నడిపించగలుగుతారు. నీ ఆఖరి కోరిక ఏమిటో కనుక్కొని తీరుస్తారు. ఆ తర్వాత నిన్ను ఉరికమ్మం ఎక్కించి నీ కాళ్ళు చేతులు కట్టేసి మొహానికి ముసుగు తొడిగి ఆ తర్వాత ఏంటలా కేకేశావు? నా గుండె ఆగినంత పని అయింది. మీకు పుణ్యం ఉంటుంది, మీకు ఇన్నాళ్ళుగా సేవలు చేసి పెట్టాను, నన్ను వదిలేయండి. నేనే పాపం ఎరగను, నన్ను పోలీసులకు అప్పగించొద్దు, మీ కాళ్ళు పట్టుకుంటాను. ఇది ఎక్కడ గొడవ? నాకు హత్య చేశాక పోలీసులు రాకుండా ఉంటారా? నిన్ను ఇప్పుడు ఎవ్వరూ కాపాడలేరు. లేదు, మీరు తలుచుకుంటే నన్ను ఈ కేసు నుంచి తప్పించగలరు. మీకు పోలీసులందరూ బాగా తెలుసు అన్నారు కదా, ఎలాగైనా వాళ్ళతో మాట్లాడి నాకు ఈ గండం తప్పించండి. ఆహా, నీ వాలకం చూస్తుంటే నన్ను ఈ కేసులో ఇరికించేట్టున్నావు. లేదనివే, హత్య చేశాక పోలీసులు చూస్తూ ఊరుకుంటారా? కేసు నమోదు చేయటం ఖాయం, నిన్ను అరెస్ట్ చేసి పట్టుకెళ్ళటం ఖాయం, నీ గురిశిక్ష పట్టడం ఖాయం. ఆ తర్వాత నేను తట్టుకోలేను. నేను మీరేం చేయమంటే అది చేస్తాను. ఉప్పాలో నేనేం కలపలేదు, నన్ను ఎలాగైనా కాపాడండి. ఆ మహాలక్ష్మికి ఆరోగ్యం బాగోక గుండాగి చచ్చినట్టుంది, అనవసరంగా నా ప్రాణాల మీదకి తెచ్చింది. నువ్వు చెప్పింది నిజమే అయి ఉండొచ్చు, కానీ ఏం చేయగలం? నువ్వు తయారు చేసిన ఉప్మా తిన్నాకే మహాలక్ష్మి అలా చచ్చిపడిపోయింది. దానికి ప్రత్యక్ష సాక్షిని నేను. పోలీసులు నన్ను అడిగితే నేను ఆ విషయాన్ని చెప్పకుండా ఎలా ఉండగలను? బాబు, నాకే పాపం తెలియదని వాళ్ళకి చెప్పండి. మహాలక్ష్మి గుండాగి చనిపోయిందని చెప్పండి, మీకు పుణ్యం ఉంటుంది. అబ్బా, నన్ను మరీ ఇబ్బంది పెట్టేస్తున్నావు. తప్పదంటావా? అలా చెప్పి తీరాలంటావా? చచ్చి మీ కడుపున పుడతాను. అయ్యో బాబోయ్, నువ్వా? వద్దులే, ఇంకో మాట చెప్పు. మీరేం చేయమంటే అది చేస్తాను. నాకు మహాలక్ష్మి చావుకి ఎటువంటి సంబంధం లేదని పోలీసులకు చెప్పండి. నన్ను ఎలాగైనా కాపాడండి. పోనీ నువ్వు చెప్పినట్టే చేశాననుకో, నాకేంటి లాభం? చెప్తున్నానుగా, మీరు అడిగిందల్లా చేసి పెడతాను. జీవితాంతం మీకు ఊడిగం చేస్తూ ఉండిపోతాను. నాకవేం అక్కర్లేదు. నేను చెప్పింది చేస్తే నీకు ఈ గండం తప్పుతుంది. చెప్పండి, మీరేం చెప్పినా చేస్తాను. చూడు, నిన్ను ఈ కేసు నుంచి బయటపడేయటం పెద్ద కష్టమైన పనేం కాదు. తలుచుకుంటే నేనది నిమిషాల్లో చేయగలను. మీకు పుణ్యం ఉంటుంది, ఆ పని చేయండి. నువ్వు నేను చెప్పిన మాట వింటే ఈ శవాన్ని గుట్టు చప్పుడు కాకుండా మాయం చేస్తాను. కేసు లేకుండా చూస్తాను. ఇటువంటి విషయాల్లో నేను దిట్టని. మీరేం చెప్పినా చేస్తానంటున్నాను కదా. సరే, అయితే నువ్వు ఈ ఇంటికి వచ్చిన తర్వాత చేసిన పాపిష్టి పనులన్నీ ఒక్కొక్కటిగా బాలకృష్ణ గారి దగ్గర, సుధీర్ బాబు దగ్గర పూసగుచ్చినట్టుగా వివరంగా చెప్పాలి. నీ తప్పులన్నీ ఒప్పుకోవాలి. ఏంటలా చూస్తున్నావు? చెప్పింది వినపడిందా? నేను ఆ పనులన్నీ చేసినట్టుగా మీకెవరు చెప్పారు? ఆ మహాలక్ష్మేనా? ఎవరైతే నీకెందుకు? మళ్ళీ టాపిక్ మారుతోంది. చెప్పు. బాలకృష్ణ గారి దగ్గర, సుధీర్ బాబు దగ్గర నీ తప్పులని ఒప్పుకుంటానని నాతో చెప్తే నీకు ఈ గండం తప్పుతుంది. లేదంటే ఇందాక చెప్పాను కదా, పోలీసులు రావడం, నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం, నిన్ను జైల్లో పెట్టడం, ఆ తర్వాత నిన్ను ఉరికమ్మం ఎక్కించడం, ఆ పైన అమ్మో అమ్మో, ఆ మాట అనొద్దు, వింటుంటేనే గుండె ఆగిపోతుంది. మరైతే నేను చెప్పినట్టు చేస్తావా? తొందరేం లేదు, నిదానంగా ఆలోచించుకునే చెప్పు. కాకపోతే మరీ ఆలస్యం చేసావనుకో, పోలీసులు ఇక్కడికి వచ్చేస్తారు. వాళ్ళందరూ నాకు పాత పరిచయస్తులే. ఏం జరిగిందని నన్ను అడిగితే నేను వాళ్ళకి అబద్ధం చెప్పలేను. ఉన్నది ఉన్నట్టు చెప్తాను. లేదు లేదు, అలా చేయొద్దు. మరైతే నేను చెప్పినట్టు చేస్తావా? నువ్వు సరేనంటే శవాన్ని మాయం చేసేస్తాను. నాకు నిమిషాల్లో పని. ఆలోచించుకో. ఇంకా ఆలోచించుకునేదేం లేదు, మీరు చెప్పినట్టే చేస్తాను. నా తప్పులన్నీ ఒప్పుకుంటాను. నేను చేసిన పాడు పనులన్నిటినీ ఒక్కొక్కటిగా పూసకొచ్చినట్టుగా వాళ్ళిద్దరికీ చెప్తాను. ఏ విషయాన్ని దాచిపెట్టను. నన్ను నమ్మండి. నిజమేనంటావా? అయ్యో, ప్రాణాల మీదకి వచ్చాక కూడా అబద్ధాలు ఆడతానా? మీ మీద ఒట్టేస్తే మళ్ళీ కోపడతారని నాకు భయం. అందుకే నా మీద నేను ఒట్టేసుకుంటున్నాను. మీరు చెప్పినట్టు చేయకపోతే నేను చచ్చినంత ఒట్టు. చేయకపోతే ఎలాగో చేస్తావులే. అయ్యో, ఆ మాట అనొద్దు. మీరు చెప్పినట్టు చేస్తానంటున్నాను కదా. సరే, నువ్వు అంతగా ప్రాధాయపడుతున్నావు కాబట్టి నిన్ను ఈ గండ నుంచి గట్టెక్కిస్తాను.
చూడు, నేను ఇప్పుడు ఈ శవాన్ని ఎలాగోలా మాయం చేస్తాను. నీ మీద ఏ కేసు రాకుండా జాగ్రత్త పడతాను. కానీ నువ్వు ఇవాళే బాలకృష్ణ గారి దగ్గర, సుధీర్ బాబు దగ్గర చేసిన తప్పులన్నీ ఒప్పుకోవాలి. వాళ్ళు ఆఫీసు నుంచి తిరిగి రాగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు చేసిందంతా చెప్పి లెంపలు వేసుకోవాలి. ధాత్రి గారు, రమేష్ గారు, సమత అందరూ నిర్దోషులని తేల్చి చెప్పాలి. వాళ్ళిద్దరికి నమ్మకం కుదిరేలా చెప్పాలి. అర్థమైందా? అలాగే చేస్తాను. నీ మాటలు విన్నాక వాళ్ళిద్దరికి కనువిప్పు కలగాలి. వాళ్ళు ఎంత తప్పు చేశారో తెలుసుకోవాలి. అర్థమైందా? అలాగే అన్నీ చెప్తాను, ఏది దాచిపెట్టను. ఆ శవాన్ని మాయం చేయండి. అది అక్కడ ఎదురుగా పడుంటే నాకు ఊపిరి అట్టం లేదు. సరే, నువ్వు నీ గదిలోకి వెళ్ళి తలుపేసుకొని కూర్చో. నేను ఈ శవాన్ని మాయం చేస్తాను. నేను పిలిచినప్పుడు మళ్ళీ బయటకు వద్దు కానీ, సరేనా? అలాగే అలాగే. నేను పిలిచాకే నువ్వు ఇక్కడికి రావాలి. ఈలోగా నీ గదిలోంచి బయటకు తొంగి కూడా చూడకూడదు. అలాగే, మీరు చెప్పినట్టే చేస్తాను. ఈ శవాన్ని మాయం చేయండి. మరి నువ్వు నీ గదిలోకి వెళ్ళు. అలాగే, ఇప్పుడే వెళ్తాను. నువ్వు తిరిగి వచ్చేసరికి ఈ శవాన్ని మాయం చేసి ఈ గదంతా శుభ్రం చేస్తాను. ఎవ్వరికీ ఏ అనుమానం రాకుండా ఉంటుంది. సరేనా? అలాగే. నీ గదిలోకి వెళ్ళు. మళ్ళీ నేను పిలిచేదాకా బయటికి రాకూడదు. అలాగే. ఇక లేవచ్చు. ఆవిడ గారి గదిలోకి వెళ్ళిపోయింది. మన పాచికి పారినట్టే. ఏమో అనుకున్నాను, నిజంగా చచ్చిపోయినట్టు బాగా నటించావు. ఆ మహాతల్లి తిక్క కుదర్చడానికి నేనేమైనా చేస్తాను. సరే సరే, మా మాటలన్నీ వినే ఉంటావు కదా. శవాన్ని వెంటనే మాయం చేస్తానన్నాను. అన్నీ విన్నాను. వెంటనే ఈ గది శుభ్రం చేసేయి. మళ్ళీ నేను చెప్పేదాకా నువ్వు రత్నమాల కంటపడకూడదు. అలాగే. తను చేసిన తప్పులన్నీ ఒప్పుకున్న తర్వాత నువ్వు రత్నమాలకు కనిపించాలి. అప్పుడే ఆవిడ చేయగలిగేది ఏముండదు. మీరు పిలిచేదాకా ఇటువైపుకి రాను, మాయమైపోతాను. మంచిది. ఓసారి అలా హాల్లోకి రా. అమ్మో, ఎందుకు? అబ్బా, ఏం భయం లేదులే, నువ్వు రా. అది కాదు, అక్కడ. నువ్వు ముందు రా, చెప్తాను. చూసావా, మాయం చేసేసాను. చిటికలో మాయం చేసేసాను. ఇటువంటి విషయాలు మనకి వెన్నతో పెట్టిన విద్య. ఇక నీకే గొడవ లేదు. ఏ పోలీసులు ఇక్కడికి రారు. ఏ కేసు ఉండదు. నువ్వు ప్రాణాలతో బతికి బయటపడ్డట్టే. అమ్మయ్యా, నా గుండె భారం తీరింది. నిజంగా మీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. అది సరే, నే చెప్పమన్నది గుర్తుంది కదా? గుర్తుంది. ఆ పని చేయి చాలు. మాట తప్పావనుకో, మళ్ళీ శవాన్ని తెప్పిస్తాను, ఇక్కడే పడుకోబెడతాను. వెంటనే పోలీసులు కూడా పిలుచుకొస్తాను. ఆ తర్వాత నువ్వు కటకటాల పాలవటం ఖాయం. ఆ పైన ఎందుకండి? ఎందుకు మళ్ళీ అవన్నీ? నేను మీరు చెప్పినట్టే చేస్తానుగా. అది ఆ మాట మీద ఉండు. బాలకృష్ణ ఇంటికి తిరిగి రాగానే అంతా చెప్పేస్తాను. సుధీర్కి కూడా నేనేం తప్పులు చేశానో అన్ని వివరంగా చెప్తాను. సమత దేవతని ఓర్వలేక నేను ఇదంతా చేశానని ఒప్పుకుంటాను. అది ఆ మాట అన్నావు, బాగుంది. వెళ్ళు, వెళ్ళి నీ గదిలోనే పడకూరించు. వాళ్ళిద్దరూ ఇంటికి రాగానే నీ కబురు చేస్తాను, వద్దు గాని, సరేనా? అలాగే అలాగే. Yes, come in. Sir,
నేను లోపలికి రావచ్చా? సార్, మీకు నా మీద కోపం తగ్గలేదా? నీ మీద నాకే కోపం లేదు. అయినా ఇదంతా నువ్వు చేయలేదు కదా, రమేష్ గారు చేయించారు. ఆయన చెప్పినట్టు చేసావు. పైగా నాకు మేలే జరిగింది. నేనేం దాని గురించి ఫీల్ అవడం లేదు. జరిగింది మర్చిపో. సార్, మీకు అభ్యంతరం లేకపోతే నేను మళ్ళీ ఇక్కడ జాయిన్ అవుతాను. ఆ విషయం గురించి రమేష్ గారు మీతో ఆల్రెడీ మాట్లాడారట. నన్ను ఒకసారి వెళ్ళి మిమ్మల్ని కలవమన్నారు. నేను మళ్ళీ ఉద్యోగం అడిగితే మీరు కాదనరని చెప్పారు. చెప్పండి సార్, నేను ఇక్కడ మళ్ళీ జాయిన్ అవ్వచ్చా? ఒకవేళ మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే చెప్పండి, నేను ఇంకో చోట పని వెతుక్కుంటాను. నోను, ఇట్స్ ఓకే. ఇందులో నీ తప్పేం లేదని చెప్పాను కదా. నా మంచి కోసమే ఇదంతా చేసావు. నువ్వు మళ్ళీ జాయిన్ అవ్వచ్చు. ఒకప్పుడు నీ పనితీరు నాకు నచ్చి నిన్ను మేనేజర్గా ప్రమోట్ చేయాలనుకున్నాను. నీలాంటి వాడిని నేనెలా వదులుకుంటాను? అయ్యిందేదో అయ్యింది. నువ్వు మళ్ళీ ఎప్పటిలాగానే ఇక్కడ పనిచేయొచ్చు. నీ మీద నాకు ఎటువంటి దురభిప్రాయం లేదు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తెలుసో తెలియకో మీకు మనస్తాపం కలిగించినట్టయితే నన్ను క్షమించండి. నేను ఎప్పటికీ మీ మనిషినే సార్. నాకు ఆ విషయం తెలుసు. థ్యాంక్ యూ సార్. యూ మే గో నౌ. ఓకే సార్. ఒక్కొక్కసారి మన కళ్ళు చెవులు కూడా మనల్ని మోసం చేస్తూ ఉంటాయి. మన కళ్ళతో మనం చూసింది ఒక్కోసారి నిజం కాకపోవచ్చు. తమ స్వార్థం కోసం ఎంతోమంది మీ ఎదుట నాటకాలు ఆడారు, ఆడుతూనే ఉన్నారు. అలాంటప్పుడు ఓ మంచి పని కోసం నేను ఈ డ్రామా నడపడంలో తప్పు లేదనుకుంటాను. ఇలాంటి డ్రామాలే మీ ఇంట్లో నడిచాయి. అందుకే మీరు, సుధీరు, దాత్రి గారిని, సమతని అపార్థం చేసుకున్నారు. నన్ను కూడా అనవసరంగా ఆడిపోసుకున్నారు. ఆ విషయంలోనూ త్వరలోనే మీ కళ్ళు తెరుచుకోబోతున్నాయి.